సాయంత్రం పూట మనం శుక్రవారాల్లో రిచ్నెస్ అండ్ విజ్డమ్ ఇన్ జీసస్, యేసులో జ్ఞానము ఐశ్వర్యము, లేదు ఐశ్వర్యము జ్ఞానము అనే ఒక కొత్త దైవ శక్తిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో రాబోయే 6 నెలలు మనము అనేక విషయాలు ఇన్ని రోజులు మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో నేను ఈ ధనం అనే దాన్ని నేను కొంచెం పక్కన తోసాను. స్వస్థతలు ముఖ్యము, అద్భుతాలు ముఖ్యము, ప్రజల క్షేమం ముఖ్యము, ప్రజల జీవితాల్లో మంచిది జరిగేది ముఖ్యము అని చెప్పి ఇలా బోధిస్తూ ఉన్నాను. సో ఇదే మన ఒక మెయిన్, దేవుని ప్రేమ, దేవుని మహిమ, ఇది బోధిస్తూ ఉన్నాం. కానీ కంటిన్యూగా దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మరి నేను ఐశ్వర్యం ఇవ్వనా అని చెప్పి అడుగుతాడు. నేను నా బిడ్డలకు ఐశ్వర్యం ఇవ్వనా? నా దగ్గర వచ్చి ఎక్కువగా వచ్చే పిటిషనే ఐశ్వర్యం ఇవ్వండి అని. దేవుడి దగ్గర వచ్చే ఎక్కువ పిటిషన్ ఏమంట? నన్ను ఆశీర్వదించంటే ఏమంట? డబ్బు ఇయ్యని అర్థం. నా బిడ్డల ధనమును వాళ్ళు పొందడానికి వారి కళ్ళు తెరవబడాలని, వారి మనసు తెరవబడాలని నువ్వు సిద్ధపరచు. ఒక నేలలో విత్తనం విత్తకుండా అది ఎలా మొలకెత్తి పెరుగుతుంది? అప్పుడు ఐశ్వర్యం అనేది సంఘానికి చాలా ముఖ్యం. ఒక సంఘము చిన్నదిగా ఉండొచ్చు, కానీ ఐశ్వర్యం నిండినదిగా ఉండాలి. ఒక దేశం పెద్దదిగా ఉందంట, దేశమంతా బీదోళ్ళంట. కానీ ఒక దేశం చిన్నదంట, దేశంలో అందరూ సంపన్నులంట. ఏ దేశానికి ఎక్కువగా ఆశీర్వాదాలు కలిగి ఉన్నట్టు మీరు చెప్పండి? ప్రజలతో నిండి ఉండేదా? సంపన్నులతో నిండి ఉండేదా? కదా. ఈ ఐశ్వర్యం అనేది అద్భుతాలు ఒకరికి త్వరగా జరిగిపోతుంది, స్వస్థతలు ఒకరికి త్వరగా జరిగిపోతుంది, అన్నీ వచ్చేస్తుంది. కానీ ఐశ్వర్యం మాత్రం రానే రాదు. ఎంతనా ఏడ్చి ప్రార్థన చేసి నీ ఐశ్వర్యవంతుడం అంటే కాదు. ఐశ్వర్యం అవ్వాలంటే ఒక రహస్యం ఒకటి ఉంది. దాన్నే మనము సాయంత్రం పూట పరిశుద్ధాత్మ ఆరాధనలో ధ్యానించి ఆ జ్ఞానమును ఫాలో అయితే ఒకే ఒక్క విషయం, దేవుడు ఐశ్వర్యం అనే తలుపును వారికి తెరిచేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నీకు విరోధంగా వచ్చే శత్రువుల్ని నేను 7 దారుల్లో వెళ్ళగొడతానని. ఎన్ని మార్గాల్లో వెళ్ళగొడతాడంట? ఈ వాక్యానికి ఏమంటే, వచ్చినోడు 7 దారిలో పరిగెడతాడని నేను అనుకుంటా ఉన్నా. అదే కదా మనం అనుకుంటాం. కానీ దేవుడు నాతో మాట్లాడింది ఏమంటే, అయినా పరిగెత్తేదానికి మార్గం కాదు, నీ దగ్గర ఉంటున్న ఆశీర్వాదాలు ఒక్కొక్కటి ఒక్కోలాగా వాళ్ళని వెళ్ళగొడుతుంది. ఒక మనిషికి ధనము ఐశ్వర్యం అనేది ఉండిపోయిందంటే శత్రువులకు భయం రప్పిస్తాడంట. అదొక మార్గం అంట. దేవుడు శత్రువుని వెళ్ళగొట్టడానికి దేవుడు ఉపయోగించే మార్గం ఏంటంటే, తన బిడ్డను ఐశ్వర్యవంతునిగా చేయడం, తన బిడ్డ చేతికి డబ్బులు ఇవ్వడం, తన బిడ్డ స్థాయిని పెంచేయడం. అది చూసి శత్రువు ఏం చేస్తాడంట, ఇక మీదట వాడు బీదవాడు కాదురా, వాడు పనికిరానోడు కాదురా, వాడితో నేను పెట్టుకోకూడదు, వాడు డి అంటే డి అనేలాగా ఉన్నాడు, వాడు నాకన్నా గొప్పవాడుగా ఉన్నాడు, నాకన్నా బలవంతుడుగా ఉన్నాడు. అప్పుడు శత్రువుని 7 మార్గాల్లో వెళ్ళగొడతానంటే వన్ ఆఫ్ ద వే ఈజ్ రిచ్నెస్. దేవుడు శత్రువును నీ జీవితం నుంచి వెళ్ళగొట్టడానికి దేవుడు ఉపయోగించే ఒక మార్గం ఏంటి తెలుసా? ధనము, ఐశ్వర్యం. ఇది ఎంత పెద్ద విషయం అండి. ఇప్పుడు మిమ్మల్ని అన్నోళ్ళు కూడా ఇప్పుడు మీకు మర్యాద రావడానికి కొంతమంది జీవితాల్లో ఈ ధనం ఒకటి కారణం. దేవుడు ఈ ధనమును కూడా ఉపయోగిస్తాడంట. దేన్ని ఉపయోగిస్తాడంట? ధనము కూడా ఒక దారి. అప్పుడు దీని గురించిన అవగాహన లేకపోతే మనం ఏమని ప్రార్థన చేస్తాం? మాకు ధనము వద్దు, ఐశ్వర్యం వద్దు, నీ రాజ్యములో నన్ను చేర్చుకో. అప్పుడు వీళ్ళ దృష్టిలో రాజ్యం అంటే ఏమి? చచ్చిపోయి పరలోకం పోవడం. అప్పుడు బాప్తిజం తీసుకున్న వెంటనే వీళ్ళు ఏం చేయాలా? నీ గురి పరలోకం పోవడం మాత్రమే అంటే నువ్వు బాప్తిజం తీసుకున్న వెంటనే ఏమవ్వాలా? చొక్కాయి ప్యాంటు ఇటు పడిపోయి నువ్వు వెళ్ళిపోవాలా. బాప్తిజం అప్పుడు పాస్టర్ ఉండడు. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ ఆశపడేది ఎవరు? పరలోకం పోవడానికి. మళ్ళీ మనం అందరూ చేయాల్సిన పని ఏముంది? అప్పుడు సంఘానికి ఏం పని ఉంది? పరలోకం ఒకటి గురి కాదు, ఈ భూమిని పరలోకం చేయడం గురి. హల్లెలూయా.
దేవుడు అందరినీ పరలోకి రప్పించాలనుకుంటే ఆయన సులువుగా రప్పించేస్తాడు. ఈ భూమిలో మనల్ని జీవించమంటున్నాడు. అప్పుడు శత్రువుని వెళ్ళగొట్టడానికి దేవుడు ఉపయోగించే మార్గములో ఒక మార్గము ఐశ్వర్యం. నీ పేరును గొప్ప చేసేతను. మన పేరును గొప్ప చేయడం కూడా శత్రువుని వెళ్ళగొడుతుందంట. నార్మల్గా ఉండే సమస్యలకు ఈ యొక్క వాక్యములన్నీ మీరు తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో ఐశ్వర్యం వచ్చే దారి ఎలాగా? ఈ జ్ఞానం వచ్చేసిందనుకో, జ్ఞానం ముఖ్యం. డబ్బులు ఉండేది ముఖ్యం కాదు. ఏముండాలా? డబ్బులు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది వర్షంలాగా. దాన్ని ఆనకట్టు కట్టి పట్టుకునేవాడే జ్ఞాని అంటాడు. అప్పుడు ధనాన్ని దాచిపెట్టేస్తే పెరుగుతుందా? అది క్షేమంగా ఉంటుందా? లేదు. అది కొన్ని చేయాల్సి ఉంటుంది. అది ఎలాగా? మనకంటే నీతిమంతులు ఏమేం చేసి ఐశ్వర్యవంతులు అయ్యారు. ఈరోజు సాయంత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనం మాట్లాడతాం. కొంతమంది ఏమనుకుంటారు, మార్నింగ్ వస్తాము మేము సాయంత్రం రామంటారు. కొంతమంది ఏమంటారు, మేము సాయంత్రం వస్తాము మార్నింగ్ రామంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఇది వేరు, అది వేరు. ఇది శారీరక జ్ఞానం అంటే అది ఆత్మీయ జ్ఞానం. అప్పుడు అది ముఖ్యమే, ఇది ముఖ్యమే. ఎటా అన్నం మాత్రం తినడం, పులుసు పోసుకోకపోవడం లాగా. ఒట్టి అన్నం పులుసు కలిపి ఉంటుంది, కొన్ని సైడ్ ఇష్యూ ఉండాల. ఏమండి, మనోళ్ళు అది లేకపోతే, నంచుకొని లేకపోతే ఏం చేసేది లేదు, తినేదే లేదు. ఎంత భేదవాళ్ళన్నా ఊరగాయ పచ్చడన్నా పెట్టుకొని ఏమంటున్నారు, ఈ రోజుకి ఇదేరా అని వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో అన్ని 7 దారులు మనకు ముఖ్యం. శత్రువు వెళ్ళగొట్టాలంటే ఒక దారి సరిపోదు. నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఒక దారి. ఆమేన్. నువ్వు అట్టే స్ట్రాంగ్గా నిలబడున్నావు అనుకో, మనం చూసి వీడిపోయేలాగా లేదురా స్వామి, నేనే పోతానంట. ఏమండి, ఎందుకు ఇంట్లో పెద్ద ఫోటో మంది పెట్టాలా? రోడ్లో పెట్టకముందు మనం ఇంట్లో పెట్టాలా ఫోటో? అర్థమైందా? అందరూ కలిసి ఓరి ఏడ్చేదానికి ఫోటో పెట్టకూడదు. ఇప్పుడు మనం బాగున్నప్పుడే ఇంట్లో ఫోటో పెట్టాలా, మన ఫోటో. హల్లెలూయా. ఏమండి, నువ్వు ఆరోగ్యంగా ఉండేది నీ శత్రువులు చూడాలా. నువ్వు బలంగా ఉండేది నువ్వు శత్రువులు చూడాలా. నువ్వేం చూపిస్తావు? నువ్వు ఒలిబాలినప్పుడు అందరూ చూపిస్తావు. అప్పుడు 7 మార్గాలు ఏమిటి? ఒక్కొక్కటి మనము ధ్యానించి నేర్చుకోబోతున్నాం. ఈరోజు దేవుని యొక్క సేవకురాలు మనకి దేవుని మాటల్ని